వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అనేక సార్లు నిరసన కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి గుర్తు చేశారు. ప్రజలపై గత ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు మోపడంతోనే ఈ భారం ప్రజలపై పడిందని ఆమె తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై చేస్తున్న నిరసనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తన నివాస గృహంలో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో నష్టాల ఊబిలోకి నెట్టిందని ఆమె ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే విద్యుత్ భారం మోపేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆమె మండిపడ్డారు. మీరు గత 5 సంవత్సరాలలో అనేక సార్లు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారని, వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల కారణంగానే నేడు ప్రజలపై భారం పడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాడి సుధా, మాజీ ఎంపీపీ పురుషోత్తం, కాపు సంఘం నాయకుడు మన్మద, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి విద్యుత్పై ధర్నా చేయడం వైసీపీ పరిపాలనలో మరి ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాళ్ళే పెంచి వాళ్ళే ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్నిసార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు? అంటే 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఏ విధంగా పెంచామని చెప్పి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు పైచిలకు అవుతుంది నెలలు. కాబట్టి 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మరి అలాగే రైతులపై భారం మోపి మరి ఈరోజు చూసుకుంటే నిన్నటికి అన్ని దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అసలు ఏ విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు? అసలు అంటే మీరు పెంచిన దానికి మీరే అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా అంటే ఏంటి గతంలో వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళే పెంచారు కదా అని నవ్వుకుంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులపై ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు, తర్వాత ప్రతి ఇంటికి ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు అనేది మీకు తెలీదా? మరి గతంలో చూసుకుంటే మరి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు మరి ఎన్నిసార్లు పెంచారనేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి, ఎన్నిసార్లు పెంచారనేది. కాబట్టి ఒకటే తెలియజేసుకుంటున్నాం, వారు సొంత చెల్లి కూడా విద్యుత్పై చాలా అనేక మందికి ప్రజలకి భారం మోపింది మా అన్నయ్య అనేసి అంటే ప్రతి కూడా ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే ఇప్పుడు 6 నెలలకి ఇవన్నీ ఎంత భారం మోపుతుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఇవన్నీ కూడా పోలవరం జల విద్యుత్ కేంద్రంలో 2021 పూర్తి చేయకపోవడం వలన మొత్తం టోటల్ గా 4737 కోట్ల నష్టం జరిగింది. మరి వీటిపైన మరి అది ఎవరి కారణము? దానికి కారణం మళ్ళీ 6 నెలలకి టీడీపీ కారణం అంటారా? మరి పోలవరం మరి మాట తప్పకుండా చేస్తామన్నారు, అది కూడా చేయకపోగా ఇప్పుడు చేస్తామనేసి అంటే దానికోసం కూడా ఆటంకాలు అడ్లు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిది కూడా నిర్మాణం విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నంలో మరి VTPCSలు సకాలంలో ప్రారంభించలేదు. దీనికి కారణం కాగా విద్యుత్ కొరతను కావాలని సృష్టించి అంటే కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు విద్యుత్తును కొనుగోలు చేయడం వలన టోటల్ గా 2700 కోట్ల నష్టం వచ్చింది. మరి ఇవన్నీ కూడా ఈ నష్టం వచ్చినవన్నీ కూడా అంటే టీడీపీ చేసిందా? మరి గత పాలకులు మరి ఏం చేశారు? గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయి కదా. మరి వీటికి సంబంధించి దానికి బాధ్యత టీడీపీదే అనేసి అంటే అది ఎలాగా అవుతుంది? ఒక్కసారి ప్రజలు కూడా అందరు ఆలోచించవలసిన అవసరం ఎంత. మరి ఆమె చెప్పడమే కాదు, మరి ఏవైతే ముందు పెంచినవి ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు వాటిపైన మళ్ళీ చేయడం ఏమాత్రం అసలు మీకు తగునో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం జగన్దే పాపం. మరి అవి పెంచకుండా ఉంటే ఈ రోజు ప్రజలపై వినియోగదారులపై అధిక భారం ఉండేది కాదు కదా. ఈ 6 నెలలకే అధిక భారం అయిపోయిందా? మరి గతం నుండి 5 ఏళ్లుగా ఉండడమే కదా ఈ రోజుకి ఇలాగా వచ్చేసి మొత్తం అంతా భారం పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం,
ఇప్పుడు విద్యుత్ సంస్థలు పెరిగిన అప్పులు, అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాపంతో మరి అనేక నష్టం చేశారు. అలాగే ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కూడా చాలా వరకు నష్టం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు నష్టం చేసి మరి ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి 6 నెలలకే మరన్నిటిపై చేయడం అంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మరి మిగులు విద్యుత్ పాలనలో ప్రారంభించిన ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణంగా ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు మరి కక్ష సాధింపు విధానాలే కారణం. ఎందుకంటే 5 ఏళ్లలో 10 సార్లు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్లు భారం మోపారు. మరి ఇదంతా ప్రజలకి తెలుసు, కానీ ఎవరు ఏం చేశారనేది ప్రజలు ఇప్పటికీ చూస్తున్నారు. మరి జగన్ రెడ్డి పరిపాలనలో మరి సోలార్ ప్లాంట్లపై మరి అనేక విధ్వంసాలు చేశారు. చట్ట విరుద్ధంగా పీపీఏలను కూడా రద్దు చేయడం వలన 7,000 మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి అప్పుడు ఇవన్నీ కూడా పెంచారని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే, ఈ రోజు ఏమొచ్చి 6 నెలలకే వచ్చి ఇలా చేస్తున్నారు, టీడీపీ అలా చేస్తున్నారు. ప్రజలు అంటే మొత్తం అన్ని గమనిస్తున్నారు. తప్పు చేస్తే మమ్మల్ని శిక్షిస్తారు ప్రజలు. దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని, ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు కదా, ప్రజలు కూడా తెలివిగలవులే. ప్రజలందరూ కూడా తెలివితేటలు ఉండే అందరిని ఎన్నుకున్నారు. కాబట్టి నిన్న చేసినటువంటి విద్యుత్ ధర్నాపై అయితే టీడీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చేసిన దానికి మా పైన మోపడం ఇది చాలా అన్యాయం. ఇదంతా ప్రజలందరూ గమనించి చూస్తున్నారనేసి నేను మీడియా సోదరులకు తెలియజేసుకుంటున్నాను.